బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. అదుపులోకి తీసుకొని హుటాహుటిన తరలించినట్టుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యేకు దాడిలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత సురేష్ ముఖ్య అనుచరుడుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ వాక్ చేస్తున్న నరేందర్ రెడ్డిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ చేస్తుండగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. బీఆర్ఎస్ పార్టీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నరేందర్ రెడ్డికి లగచర్ల ఘటనకు సంబంధించి ఎవరైనా మాట్లాడారా, మాట్లాడిన వారు ఎవరు అన్న కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక లగచర్ల ఘటన వెనుక ఉంది బీఆర్ఎస్ పార్టీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై పోలీసులు స్పందించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాడి వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అలాగే రెవెన్యూ అధికారులపై లగచెర్లలో గ్రామస్తులు దాడి చేయడం వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందంటూ పోలీసులు భావిస్తున్నారు. దాడికి పురుగొల్పిన సురేష్ అనే వ్యక్తి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అంచడుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్కు పట్నం నరేందర్ రెడ్డికి మధ్య పదుల సంఖ్యలో కాల్స్ వెళ్ళినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఆయన కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఈ ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న అందరూ ఏం చేస్తుందో సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, అందులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే నిన్న పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి. అందరూ ఏం చేస్తుందో సురేష్ అని చెప్పి రైట్. ఓవైపు వికారాబాద్ కలెక్టర్పై దాడి చేసిన ఘటనకు సంబంధించి ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందేనంటూ ముఖ్యమంత్రి ఢిల్లీలో వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ వాక్ చేస్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ నిజంగానే లగచర్ల ఘటనలకు సంబంధించి కలెక్టర్ అధికారుల పైన ఏదైతే దాడి జరిగిందో మొత్తం ఈ కేసులో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ప్రధాన నిందితుడుగా ప్రభుత్వం భావిస్తా ఉన్నటువంటి సురేష్ కి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మధ్య కాల్ డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన దృష్టి పెట్టారు. ప్రధానంగా ఈ దాడి ఘటనలో సురేష్ ప్రమేయం వెనకాల పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉంది, ఆయన ఎక్కువగా ఆయనను ప్రోత్సహించారు అనేటువంటిది ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఇంకా సురేష్ పోలీసులకు చిక్కలేదు. ఆయన కోసం పోలీసులు 4 బృందాలు గాలిస్తున్నా అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ 55 మందిని పోలీసులు వివిధ రకాలుగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. లగచెర్ల కావచ్చు, రోటిబండ, పులిచెర్ల మొత్తం ఈ కరెంట్ ఆఫ్ చేశారు. ఆ మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటింటికి తిరిగి జల్లెడబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే నిన్న నుంచి పట్నం నరేందర్ రెడ్డి పేరు వినిపించింది. ఈ రోజు మార్నింగ్ వాక్ లో జైన్ అలాగే రెవెన్యూ అధికారులపై లగచెర్లలో గ్రామస్తులు దాడి చేయడం వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందంటూ పోలీసులు భావిస్తున్నారు. దాడికి పురుగొల్పిన సురేష్ అనే వ్యక్తి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అంచడుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్కు పట్నం నరేందర్ రెడ్డికి మధ్య పదుల సంఖ్యలో కాల్స్ వెళ్ళినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని
ఆయన కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఈ ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న అందరూ ఏం చేస్తారో సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, అందులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే నిన్న పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి. అందరూ ఏం చేస్తారో సురేష్ అని చెప్పి రైట్. ఓవైపు వికారాబాద్ కలెక్టర్పై దాడి చేసిన ఘటనకు సంబంధించి ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందేనంటూ ముఖ్యమంత్రి ఢిల్లీలో వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ వాక్ చేస్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే లగచర్ల ఘటనలకు సంబంధించి కలెక్టర్ అధికారుల పైన ఏదైతే దాడి జరిగిందో మొత్తం ఈ కేసులో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ప్రధాన నిందితుడుగా ప్రభుత్వం భావిస్తా ఉన్నటువంటి సురేష్ కి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మధ్య కాల్ డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన దృష్టి పెట్టారు. ప్రధానంగా ఈ దాడి ఘటనలో సురేష్ ప్రమేయం వెనకాల పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉంది, ఆయన ఎక్కువగా ఆయనను ప్రోత్సహించారు అనేటువంటిది ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఇంకా సురేష్ పోలీసులకు చిక్కలేదు. ఆయన కోసం పోలీసులు 4 బృందాలు గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ 55 మందిని పోలీసులు వివిధ రకాలుగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. లగచర్ల కావచ్చు, రోటిబండ, పులిచెర్ల మొత్తం ఈ కరెంట్ ఆఫ్ చేశారు. ఆ మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటింటికి తిరిగి జల్లెడబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే నిన్న నుంచి పట్నం నరేందర్ రెడ్డి పేరు వినిపించింది. ఈ రోజు మార్నింగ్ వాక్ లో ఆయన కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన తర్వాత కొన్ని గంటల్లోనే ఈ అరెస్టు చోటు చేసుకోవడం పైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయంలో అడ్డుకుంటున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవడానికి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. ముఖ్యమంత్రి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనే అక్కడి నుంచి వికారాబాద్ జిల్లాలో సంబంధించి. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ఇక నిఘా మొత్తం వైఫల్యం చెందింది. నిఘా వ్యవస్థ అంతా కూడా పోలీస్ ఇంటెలిజెన్స్ అంతా వైఫల్యం చెందినటువంటి సిచ్యువేషన్. పెద్ద ఎత్తున కలెక్టర్ల పైన, ఎంఆర్ఓల పైన, అధికారుల పైన, పోలీసుల పైన కూడా దాడులు చేశారు. మనం చూసాం, చాలా అత్యంత దారుణమైనటువంటి దాడి జరిగింది. కార్లు మొత్తం వాహనాలు ధ్వంసం చేశారు. అక్కడ నుంచి వాళ్ళని పరిగెత్తించి గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడ నుంచి పరిగెత్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీటి వెనకాల బీఆర్ఎస్ శక్తులు ఉన్నాయి అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే చాలా సీరియస్ గా దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్. మొత్తానికి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. పట్నం నరేందర్ రెడ్డి 2018 సంవత్సరంలో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. కాకపోతే ఆయన పట్నం మహేందర్ రెడ్డి ప్రస్తుతం మండలికి సంబంధించినటువంటి శాసన మండలిలో సభ్యుడిగా ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి సొంత తమ్ముడు ఒకరు ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ లో కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన అరెస్ట్ తో కాస్త చర్చ అయితే కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దాడి ఘటనలో ఎవరున్నా, ఎంత పెద్దలున్నా వారిని వదిలేది లేదు అనేటువంటి స్టేట్మెంట్ పైనే ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ముఖ్యమంత్రి. అందులో భాగంగానే చాలా కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్ జరిగింది. నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. కేవలం పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇంకా కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేటువంటిది డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రామ్, రైట్ మధు, ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతున్నారు, ముఖ్యంగా ఇంకా అరెస్టుల పర్వం కొనసాగబోతుంది. దాదాపు ఇప్పటికే 10ల సంఖ్యలో నిందితుల్ని గుర్తించారు. సో కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి ముందడుగు వేసే అవకాశం ఉంది పోలీసులు? వేగంగా కేసులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది. ఫార్మా ఇండస్ట్రీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, రైతుల నుంచి భూసేకరణ కార్యక్రమం కోసం, వారి అభిప్రాయాల కోసం అధికార బృందం అటు వెళ్ళింది.
వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసన తెలపొచ్చు, వీరి అభిప్రాయాలను వ్యక్తం పరచవచ్చు, కానీ దాడి ఘటన పైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఎవరిని వదిలిపెట్టమని చెప్తాను. ఇప్పటికీ మనం చెప్తాము, దాదాపు 55 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. 17 మందిని ఇప్పటికే రిమాండ్ కి తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి త్వరలోనే మరిన్ని అరెస్టులు ఉండే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. వరంగల్లో జరిగిన దాడి వెనకాల ఎన్ని రోజుల నుంచి ఈ ఘటన కొనసాగుతా ఉంది, ఎన్ని రోజుల నుంచి ఈ కార్యాచరణ ఉంది, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఈ కేసు పైన పోలీసులకు చాలా స్ట్రిక్ట్ గా వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో జల్లెడ పడతా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడంతో ఇంకా ఎవరున్నారు దీని వెనకాల అనేటువంటి విషయాలను నిగ్గు తెలిసే పనిలో పోలీసులు ఉన్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టి పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేకు దాడిలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత సురేష్ ముఖ్య అంచడుగా భావిస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సురేష్ అనుమానిత జాబితాలో ఉన్నారు. సురేష్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా సురేష్ దాదాపు 10ల సంఖ్యలో పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఈ దాడి వెనుక ఉన్నారంటూ పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని మార్నింగ్ వాక్ చేసినట్టుగా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన్ని పరిగి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ప్రస్తుతం అక్కడ అదుపులోకి పరిగి పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీలో చేసిన కామెంట్స్ నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అలాగే రెవెన్యూ అధికారులపై దాడి చేసిన ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన కొద్ది గంటల్లోనే అరెస్టుల పర్వం ప్రారంభమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అరెస్టుకు ముందు నిన్న పట్నం నరేందర్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారండి. అందరూ ఏంది సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారండి, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే నిన్న పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి. అందరూ ఏంది సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా